సో, వన్స్ లైఫ్ ఎలా ఉంటుందంటారు గ్యాస్ట్రిక్ ఈ ట్రీట్మెంట్ తర్వాత వాళ్ళ అంటే ఇందులో స్టేజెస్ కూడా ఉంటాయి డాక్టర్ గారు. స్టేజెస్‌లో ఫస్ట్ స్టేజ్‌లో కోలుకుంటారంటారు. కానీ లాస్ట్ స్టేజ్‌లో తెలిసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు లాస్ట్ స్టేజ్‌లో తెలిసిన వాళ్ళు అంటే, నేనిందాక చెప్పినట్లుగా వాళ్ళకున్న లక్షణాలని వాళ్ళు నెగ్లెక్ట్ చేసినట్లే అనమాట. అంటే దాని గురించి ఎక్కువ ధ్యాస పెట్టకుండా ఉండి, వ్యాధిని వృద్ధి చేసుకున్న వాళ్ళైతారు. సో, అలాంటి స్టేజ్‌లో వాళ్ళు వచ్చినట్లయితే, వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది జరగదు. కొన్ని జెనెటిక్ టెస్ట్‌లు చేయడం చేస్తాం. సో, దాంట్లో వచ్చే రిపోర్ట్ ఆధారంగా వాళ్ళకి కీమోథెరపీ గానీ, ఇమ్యునోథెరపీ గానీ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళు ఎలా ట్రీట్మెంట్‌కి రెస్పాండ్ అయితారు అనే దాన్ని బట్టి వాళ్ళు బ్రతికే కాలం పెరిగే అవకాశం ఉంటుంది. సో, 4 స్టేజ్ వాళ్ళకి కూడా ట్రీట్మెంట్ ఉంది. కానీ క్యూర్ అయ్యే అవకాశం తక్కువ. సో, వాళ్ళు బ్రతికే కాలాన్ని పెంచే ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. ప్రస్తుతానికి ఏ స్టేజ్‌లో ఉన్నా ఫస్ట్ డాక్టర్ గారిని సంప్రదించి దానికి సంబంధించిన ట్రీట్మెంట్‌ని కరెక్ట్‌గా రాయిపించుకొని దాన్ని ఫాలో అయినట్లయితే ప్రతి పేషెంట్ లాభం పొందే అవకాశం ఉంది.